కొత్తగా మంత్రి పదవుల్లోకి అవకాశం ఇచ్చారు. మొత్తం 18లో ఇంకా ముగ్గురికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ కొనసాగించారు. దీంట్లో మనం చూసాం వార్తలో ప్రధానంగా ముగ్గురికి ఇవ్వటం జరిగింది. సామాజిక అంశాలను క్రోడీకరించుకుని వీళ్ళకి న్యాయం చేసిన పరిస్థితి చూసాం మనం. అంటే ఇంకా రాని వాళ్ళు ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి కానీ, మల్రెడ్డి రంగారెడ్డి కానీ, ప్రేమ్ సాగర్ కానీ ఇట్లాంటి ముఖ్యమైన నాయకులు కాంగ్రెస్లో తిరుగుబాటు చేస్తున్నట్టుగా, లేదంటే రాజీనామా చేస్తున్నట్టు, పార్టీ అలకన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి ఉన్న కమిట్మెంట్స్ కానీ, పార్టీ అధిష్టానం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, వారు పార్టీలో చురుకుగా పాల్గొని క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కష్టపడ్డ తీరు, వీటన్నిటితోటి వారు కోరుకున్న మాట, వారికైతే మంత్రి పదవి ఇస్తానన్నారు, హామీ ఉందనే దాంట్లో ముందుకు పోయారు. రాజగోపాల్ రెడ్డి కూడా చాలా తీవ్రంగా ఆవేదన చెందినట్టుగా మనం చూసాం. పార్టీ అంటే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వీరితో స్వయంగా నేరుగా మాట్లాడిన పరిస్థితి ఉంది. అంతకుముందు కొంతమంది ఏంటంటే ఒకళ్ళని మాట్లాడే క్రమంలో మిగతా వాళ్ళ దగ్గరికి రాలేదని, మాతో మాట్లాడలేదని, వ్యక్తిగతంగా కలిసి అధిష్టానం నుంచి హామీ ఇస్తే బాగుంటుందనే నేపథ్యంలో మనం చూసాం. ఇవన్నీ కూడా మొత్తంగా ఏంటంటే ఎప్పుడైతే పేర్లు వివేక్ వీళ్ళ పేర్లు బయటకు వచ్చినాయో, వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు తాము లేము అనుకున్న పరిస్థితుల్లో ప్రమాణ స్వీకారం జరిగే నేపథ్యంలో మిగిలిన వాళ్ళు తీవ్రంగా హట్ అయిన నేపథ్యం చూసాం మనం. మీడియాలో మొత్తంగా రోజంతా కూడా అదే హడావుడి కొనసాగింది, కనిపించింది.